అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా వేడివేడిగా ఒక కప్పు చాయ్, చల్లటి వాతావరణంలో ఇలా ఒక కప్పు చాయ్ తాగామంటే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో పెట్టేదే ఇలా చూపిస్తున్నాను మీకు. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే ఈజీగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం చాయ్. ఇక్కడ నేను ఒక చిన్నది రోల్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం తీసుకున్నాను. అలాగే ఒక 5 ఇలాచి వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండింటిని మంచిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ అల్లము ఇలాచి 2 తీసుకోండి, ఖచ్చితంగా చాలా రుచిగా ఉంటుంది చాయ్. అంతవరకు పొయ్యి పైన నేను ఇది టీ పాత్ర పెట్టుకొని ఒక 2 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఒక 3 టీ స్పూన్ల టీ పౌడర్ వేస్తున్నానండి. నేను ఇంట్లో ఇది మసాలా టీ పౌడరే వాడతాను, అదే వేస్తున్నాను. మీరు మామూలుగా ప్లేన్ది మీరు ఇంట్లో ఏది వాడతారో అదే వేసుకోవచ్చు. నేను ఒక 3 టీ స్పూన్ల టీ పౌడర్ వేసాను. వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లము ఇలాచిది వేసుకొని ఈ మంచి డికాషన్ని మంచిగా మరిగించుకోవాలండి. మనం 2 కప్పుల నీళ్ళు వేసుకున్నాం కదా, 1 కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి. అలాగైతే టీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను, లేదా మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. నేను దీంట్లో చక్కెర తక్కువనే వాడతానండి, ఎప్పుడేమీ ఎక్కువ వేయను. అప్పుడప్పుడే ఇలా టీ పెట్టుకుంటాము ఇంట్లో. ఇలా వేసుకొని అది చక్కెర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా కొద్దిసేపు మరిగితే సరిపోతుంది. తర్వాత 1 కప్పు పాలు వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం మరగనవసరం లేదండి. మనం డికాషన్ మంచిగా మరిగించుకున్నామంటే ఈ టీ అనేది రుచి చాలా బాగుంటుంది. ఆ డికాషన్లో మనము అల్లము ఇలాచి వేసి చక్కగా మరిగించుకుంటాం కదా, దాంతోటే మంచి రుచి వస్తుంది. ఈ పాలు అనేటివి పచ్చివి కాదండి, నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే వేశాను. వేసుకొని ఇలా పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ టీ పౌడర్ అనేది మీకు కలరు దీన్ని చూసుకొని వేసుకోవచ్చండి. నేనైతే 3 టీ స్పూన్లు వేసాను. ఈ విధంగా కలర్ వస్తుంది. ఇంతే చాలండి, మరి ఎక్కువైనా కానీ బాగోదు. ఇప్పుడు వేడివేడిగా టీ ఇలా సర్వ్ చేసేసుకోవటమే. సర్వింగ్ గ్లాస్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ టీ తాగామంటే చాలండి, చిన్న కప్పు. చల్లటి వాతావరణంలో లేదా గొంతు కొద్దిగా గరగర ఉన్నా కానీ ఇలా అల్లం చాయ్ పెట్టుకొని తాగామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ కొలతలతో. దీంతో సైడ్గా బిస్కెట్స్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు బిస్కెట్స్ అలాంటివి కావాలనుకున్నా కానీ మన ఛానల్లో రాగి బిస్కెట్స్ హెల్దీగా చేసి చూపించాను, ఆ వీడియో చెక్ చేయండి కావాలంటే. ఈ 2 కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.